వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. సో ఈరోజు వెరైటీగా జూమ్లో చేస్తున్నాము. నేను మా మిత్రుడు యోధన్. యోధన్, హాయ్, గుడ్ ఈవినింగ్. హాయ్ హాయ్, గుడ్ ఈవినింగ్ భయ్య, బాగున్నావా? బాగున్నా బాగున్నా. అంటే అర్ధగంటనే అయింది మనం విడిపోయి. ఇద్దరం పొద్దున్న నుంచి అక్కడనే ఉన్నాం కదా. అయితే పొద్దున అంటే మధ్యాహ్నం నుంచి మేము హైకోర్టులోనే కూర్చున్నాము. అండ్ ఇప్పుడే వచ్చినాం. అసలు వీడియో చేసే ఓపిక కూడా లేదు. మనోడు అదే 10 నిమిషాలు ఆగరా నాయన అంటే కూడా నేను పోతా పోతా అన్నాడు. అయినా కానీ పోయినా కానీ నేను మరీ పట్టుకొచ్చి మరీ వీడియో చేస్తున్నా. అండ్ సరే, ఈరోజు బాగానే అయింది కదా. ఈరోజు నీకు ఏమనిపించింది, ఎట్లా అనిపించింది నేను సోఫార్? ఫుల్ డిసప్పాయింటెడ్ ఉన్నా భయ్య. డిసప్పాయింటెడ్ ఉన్నావా? సరే, ఇది ఆ, అయితే ఆ, నాకు అదే మనం అనుకున్నాం కదా, ఇది మన మాటల్లో కంటే కూడా మన ఈ కేసు ఆ, ఉన్నారు కదా మన హీరో పిటిషనర్ పరమేష్. పరమేష్ని ఓ ఒకసారి నీకు పిలిస్తే. నీకు పరిచయమా పరమేష్? ఈరోజే పరిచయం అయింది కదా పరమేష్. సో అచ్చా అచ్చా, పిలుద్దాం ఒకసారి ఆయనను కూడా. పిలిస్తే జస్ట్ అంటే మెయిన్ పర్సన్ ఆయన్నే కదా. ఆయన ఆయన పరమేశ్ ఇన్సైట్స్ తీసుకుందాం కేసు తీసుకుందాం గురించి. తీసుకుందాం. ఎప్పుడు నువ్వు నేను మాట్లాడడం కాదు కదా. ఇట్స్ నాట్ అబౌట్ యూ అండ్ మీ, ఎందుకంటే హీఈస్ అ కీ పర్సన్ బిహైండ్ ఆల్ దిస్ స్ట్రగుల్. సో ఆయన మాటల్లో ఉమ్, కూడా వింటే బాగుంటుంది. దట్స్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్. ఓకే లెట్ హిమ్ జాయిన్. మెసేజ్ పెట్టినా. ఓకే. మ్మ్. అయితే ఓవరాల్గా అంటే నాకు కంటిన్యూస్ మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్లో. అన్న లాస్ట్ 30 నిమిషాలు చూస్తే అర్థమైపోతుందన్న, ఇట్ ఈస్ ఫుల్లీ బయాస్డ్ టువర్డ్స్ టీజీపీఎస్సి అని చాలామంది ఒకటే మెసేజ్లు ఇవ్వదాను. ఏమని అంటే నేను ఇది మధ్యాహ్నం ఒక వీడియో చేసిన, ఫుల్ పాజిటివ్ వీడియో, రీమైన్స్ మనకే వస్తుందని. కానీ ఉమ్, ఆ, మన వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళకే అర్థమైంది ఎటువైపు ఉందో పరిస్థితి అని. పరమేష్ జాయిన్ అయినట్టున్నాడు. ఉమ్, ఉమ్. పరమేష్, ఉన్నావా? అన్నా హాయ్. ఆ, పరమేష్, గుడ్ ఈవినింగ్ అబ్బా. గుడ్ ఈవినింగ్ అన్న. నీ నీ వీడియో కనబడుతుంది. ఒకసారి ఏ జనాలకి మన నీ ఫేస్ చూపండి. మన ఎప్పుడో నేను నిన్ను పిటిషనర్ నిన్ను లాస్ట్. పిటిషనర్ నెంబర్ వన్ ఇది ఇది ఈయన. ఇది లైవ్ అన్న? లైవ్ లైవ్ లైవ్, ఇది అంటే లైవ్ అంటే రికార్డెడే. బట్ నిన్న అందరూ ఏ లాస్ట్. అయితే భయ్య, ఆ, మస్తు స్మార్ట్ ఉండగా మన పిటిషనర్. హాయ్ బ్రో. మరి యంగ్ నేను అండ్ కాదన్న, యంగ్ అండ్ డైనమిక్. యంగ్ అండ్ మీ డైనమిక్. వెనకాల టీజీపీఎస్ ఇష్టపెట్టారు అన్న. మీరు ఇంకా ప్రతి వీడియో ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు టీజీపీఎస్ డైరెక్ట్ తప్పదు, వచ్చేస్తుంది. టీజీపీఎస్సితో అనుబంధం అట్లుందబ్బా. అది పోతలేదు అనమాట. ఇది ఓకే. ఎట్లయిపోయిందంటే ఆ ఆ సినిమాలో, అరుంధతి ఇంకేంటి సినిమాలో అన్న? సోనీ సూద్కి అరుంధతితో ప్రేమ ఉంటుంది కదా, అట్లనే ఉంది మన పరిస్థితి కూడా. పోవట్లేదు. ఎంత వద్దనుకుని వదిలేద్దామన్నా కానీ బొమ్మాలి, నిన్ను వదలా బొమ్మాలి అన్నట్టు ఉంది మన పరిస్థితి. సో ఇంకెన్ని పరమేష్, రోజులు అంటున్నా? ఈరోజు మనము హైకోర్టులో కూర్చున్నాం కదా మధ్యాహ్నము. సో ఏమనిపించింది పరమేష్ నీకు? వాట్ వాట్ డూ యూ ఫీల్ సో ఫార్? అంటే అంటే నేను చెప్పేది చెప్తా. పొద్దున నేను ఏదో వీడియో చేసిన పరమేష్, నువ్వు చూసి ఉండకపోవచ్చు. నేను ఏం చెప్పినా అంటే మన అడుగులన్నీ కూడా రీమైన్స్ సైడ్ ఉన్నాయి అని చాలా గట్టిగా నేను నొక్కి ఒక్కాడించిన, వాదించిన. ఆ, కానీ మన వాళ్ళు మంచిగా క్లియర్గా ఫాలో అయ్యారు. మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫాలో అయ్యి, అన్న ఏం చెప్తున్నావు అన్న, నువ్వు ఎప్పుడు పాజిటివ్ చెప్తావు, నువ్వు చెప్పిన వాళ్ళు నెగిటివ్ వస్తుంది. అక్కడ లాస్ట్ క్లియర్గా 30 నిమిషాలు చూస్తే తెలుస్తూనే ఉంది మన సైడ్ ఫేవరబుల్గా లేదు, మొత్తం అన్ఫేవరబుల్గా ఉంది అని. మన వాళ్ళే క్లియర్గా ఆల్రెడీ దే హ్యావ్ స్టార్టెడ్ జడ్జింగ్ ద జడ్జిమెంట్. నాకు అట్లనే అనిపించింది. లాస్ట్లో డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మరి వాట్ వాట్ డూ యూ ఫీల్ లైక్, నీకేమనిపించింది? ఆర్గ్యుమెంట్స్ అయితే బాగానే అయినాయి అన్న. యాక్చువల్గా టూ సైడ్ నుంచి కూడా బాగానే అయినాయి. ఓకే. బట్ ఆబ్వియస్ గా పిటిషనర్ కాబట్టి నేను ఎట్లయినా మేమే గెలవాలని కోరుకుంటే అన్న. అవునవును. ఈసారి కొద్దిగా మోడరేషన్ దాని మీద అయితే కొద్దిగా డీటెయిల్ గానే డిస్కషన్స్ అయినాయి అనుకుంటున్నారు తెలిసి ఈసారి కంపారిటివ్లీ. ఓకే. సింగిల్ జడ్జి దగ్గరేమో అడ్వకేట్ వెంకటేష్ అనుకుంటా, వెంకటేష్ సార్ ఒక్కరే మోడరేషన్ మీద గట్టిగా మాట్లాడారు. ఓకే. బట్ డీబీలో ఫాదర్ ఫరసత్ సార్ అసలు క్లియర్ గా మాట్లాడిండు వాయించారు. మోడరేషన్ కానీ అయితే గురించి. ఈరోజు లాస్ట్లో మోడరేషన్ మీద జడ్జి గారు ఏదో క్వశ్చన్ అడిగితే మన వాళ్ళు తర్జన భర్జన పడ్డారు. వాళ్ళ ముఖాలు చూసుకున్నారు. అది బాగా అయింది కదా. నాకు అక్కడ అర్థం కాలే. అక్కడ ఏమన్నా మీ ఇద్దరు ఎవరైనా క్లారిటీ ఇవ్వండి. ఆ టైంలో చూసిందా, వాళ్ళు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయారు. అది ఆ టైంలో ఒక 10-15 నిమిషాలు క్రిటికల్ ఉండే సిచ్యువేషన్. అది అది ఐ గెస్ మోడరేషన్ మీద కాదనుకుంటా భయ్య. ఇంకొక జడ్జి వచ్చేసి ఏమన్నాడంటే ఈ డెసిమల్ పాయింట్స్ ఉంటాయి కదా. సారీ, డెసిమల్ పాయింట్స్ మీద. ఇప్పుడు సపోజ్ ఒక క్వశ్చన్ కి 5 6 వేయకుండా 5.5 వేస్తే 6.5 వేస్తే అవి అవి ఎట్లా రికార్డ్ అయితే అని ఆయన అడిగిండేది. వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు మోడరేషన్ మీద వీళ్ళు. కాదనుకుంటా. ఆ,
ఉమ్. మోడరేషన్ మీద ఎవరికి అంత క్లియర్గా ఐడియా లేదు అనిపించింది నాకు, ఆ, ఫాదర్ ఫాదర్ సార్కి తప్ప. అదే అదే అదొకటి. ఇంకొకటి నాకు చాలా అవుట్రైట్గా టీజీపీఎస్సి ఒక పచ్చి అబద్ధం ఆడింది. అదైతే నేను అసలు అది అది ఎంత నాకంటే లోపల రక్తం మసులుతుందంటే, జడ్జి గారు అడిగిర్రు ఎవరైనా వాళ్ళ పేపర్లు కావాలనా అని ఎవరైనా అడిగినరా, ఎవరైనా ఆర్టీఐ ఫైల్ చేసిరా అని అడిగితే వీళ్ళు అవుట్రైట్గా నో అని చెప్పారు. అవునా? అవుట్రైట్గా నో అని చెప్పినాక మళ్ళీ కొద్దిసేపు తర్వాత రచన మేడం వచ్చి, అరే సార్ 573 పేజ్ నెంబర్ 573 నుంచి పేజ్ నెంబర్ 592 చూసుకోండి, మేము ఆర్టీఐలు ఫైల్ చేసినాము, మాకు డీటెయిల్స్ ఇవ్వండి, మా పేపర్లు మాకు ఇవ్వండి, మేము ఇంత అడిగినాం కానీ వీళ్ళు ఏం చెప్తలేరు. వీళ్ళేమో అవుట్రైట్ పచ్చి అబద్ధం ఆడారు. అవుట్రైట్గా వీళ్ళు మేము మాకు మాకు సంబంధమే లేదు అని అని అన్నారు కదా. అది నాకు తెలిసి ఒక 1000 మంది దాకా ఆర్టీఐ అప్లై చేయొచ్చు. ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇవ్వమని ఒక 1000 మంది చేయొచ్చు ఆర్టీఐ. మరి వాళ్ళు ఒకరు కూడా చేయలే అంటారు ఇందబ్బా, నాకు అర్థం కాదు. వాళ్ళు చెప్పిన నిజాలేనా అన్న, అంటే చాలా మంది చేసిర్రు, నాకు ఐడియా క్లియర్గా. ఆ, అదే వాళ్ళు వాళ్ళు చెప్పిన చెప్పిన నిజం. మీరు నమ్మి, నేను నమ్మి కొందరు అయితే ఇంకోటి ముట్టుకోలేం కాదు. ఇంకోటి వాళ్ళు ఏమంటారు అంటే ఓన్లీ 3% ఆఫ్ టోటల్ పేపర్స్ థర్డ్ వాల్యుయేషన్ పోయినాయి అంట. ఓన్లీ 3%. మరి 3%. ఓన్లీ 3% ఏదిరా మరి 1% కన్నా తక్కువ ఉన్నాయి కదా జాబులు. అదే కదా. ఆల్మోస్ట్ 700 క్యాండిడేట్స్ థర్డ్ ఎవాల్యుయేషన్ పోతే ఉన్నది 563 అవును మరి. వేకెన్సీస్. ఆ. వీళ్ళు ఒకటి 3% అబ్జర్వ్ చేసినావా? పేపర్స్, లేకపోతే 3% క్యాండిడేట్స్. మన పరమేష్ పేపర్స్ ఎన్ని ఇంకోటి, అయిపోతుంది? వీళ్ళు అబ్జర్వ్ చేసినావా, పర్సంటేజ్ అనే ప్రక్రియని వీళ్ళు మస్తు వాడుకుంటారు. వాళ్ళకి అవసరం వచ్చినప్పుడేమో నెంబర్స్ని పర్సంటేజ్లో క్యాలిక్యులేట్ చేసి, సార్ ఇది చాలా చిన్న పర్సంటేజ్ సార్ అంటారు. వాళ్ళకి అవసరం లేనప్పుడు అదే పర్సంటేజ్ని పెద్దగా చేసి, సార్ ఇది ఇది పర్సంటేజ్ చిన్నగా కనబడ్డప్పటికీ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్టెడ్ ఈజ్ మోర్ అంటారు. అంటే వాళ్ళకి నువ్వు ఈరోజు జరిగింది కదా, ఈరోజు అన్నాడు కదా నిరంజన్ రెడ్డి గారు, బట్ ద పర్సంటేజ్ సీమ్స్ టు బి వెరీ వెరీ స్మాల్ బట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ గాట్ ఎఫెక్టెడ్, ఇది ఇది అంటున్నాడు చూసినావా. అంటే వాళ్ళకి అవసరం అయితేనేమో పర్సంటేజ్ అనేది చిన్నగా చూపిస్తారు, మనకు అవసరం వచ్చినప్పుడు ఏమో పర్సంటేజ్ని ప్రొలాంగ్ చేసి నెంబర్స్గా కన్వర్ట్ చేసి చూపిస్తారు. ఉం? నన్ను యాక్చువల్గా టీఎస్పీఎస్ వాళ్ళు, నేను అప్పుడు ప్రిలిమ్స్ అప్పుడు నేను ఏం కేసు వేయలేదు, అంత యాక్టివ్గా లేను, కానీ ఉం. కొన్ని ఆర్గ్యుమెంట్స్ వినేదన్నమాట. పిటిషనర్లు 10 మందే ఉన్నారు, అలా ఇద్దరు ఈ క్వశ్చన్ రాయలేదు, ముగ్గురే రాసిర్రు, ముగ్గురు రాసినాక వాళ్ళు ఆల్రెడీ క్వాలిఫై, ఇవన్నీ నెంబర్ గేమ్ ఆడేది వాళ్ళు. ఆ, బట్ నాకు తెలిసి రచన ప్రాపర్ నెంబర్ గేమ్ ఆడింది ఈ రోజు. షీ ఉం. నో క్లియర్లీ అసలు ఎంతమంది రాసిర్రు, ఎక్కడెక్కడ రాసిర్రు, వెబ్ నోట్ ఏంది, ఇదేంది. ఫస్ట్ ఈసారి అంత గేమ్ ఆడలేకపోయారు వాళ్ళు. అవును, ఫస్ట్ ఆ మేడంకి థ్యాంక్ యూ చెప్పుకోవాలబ్బా. బిఫోర్ ఆ రచన మేడం గారి గురించి మాట్లాడే ముందర ఫస్ట్ వీ హ్యావ్ టు థ్యాంక్ హర్. ఎందుకంటే ఆమె ఎఫర్ట్స్ ఆర్ వెరీ వెరీ కమెండబుల్ కదా. మనము ఆ తర్వాతనే మనం ఏమైనా మాట్లాడాలి. నాకు అనిపించింది ఆమె చాలా గట్టిగా మాట్లాడారు కదా రచన మేడం. కొంచెం మేడంకి టైం తక్కువైంది ఫీల్ అయినా నేను యాక్చువల్గా పర్సనల్గా. నువ్వు కాదబ్బా, మన సబ్స్క్రైబర్సే, నువ్వు నేను అనడం కాదు, మన సబ్స్క్రైబర్సే అంటున్నారు, నాకు కామెంట్స్ రాస్తున్నారు, జడ్జి గారు మేడం సైడ్ చూస్తలేరు, ఆమె ఎన్నిసార్లు మేలాడ్ మేలాడ్ అన్నా కానీ ఆయన పట్టించుకోవట్లేదు, ఓన్లీ అటు సైడే మాట్లాడుతున్నారు అని నాకు కామెంట్స్ వస్తున్నాయి కింద. అది కరెక్టే, మనము అదే చూసినాం. అరే ఏంద్రా బాబు ఈ మేడం ఎన్నిసార్లు సార్ 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 అంటున్నా కానీ కనీసం చూడండి. నీకు అనిపించిందా? అంటే మనకి అది వీఆర్ వెరీ ఏబుల్ టు క్లియర్లీ సీ దట్ రైట్. అదే అదే అది మేడం, చూసినా చూడకుండా షీఈ్ లౌడ్ అండ్ క్లియర్. అవును అవును. అండ్ మరి ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏమవ్వచ్చు అంటావు పరమే? జోధన్ వెళ్ళిపోయిందా? ఏమవ్వచ్చు అంటావు నెక్స్ట్ పరిస్థితి? అన్న యాక్చువల్గా చూడాలి. నాకు తెలిసి ఇప్పుడు జడ్జి ముందు ఒక పెద్ద టాస్కే ఉందన్న. ఇంతకుముందు సింగిల్ జడ్జి మీద అంత ప్రెషర్ లేదు, కానీ ఉమ్, ఈయన ఇప్పుడు ఫస్ట్ సింగిల్ జడ్జిమెంట్, అది అంత డీటెయిల్ జడ్జిమెంట్, దాన్ని ఓవర్ రైడ్ చేయాలి ఫస్ట్ థింగ్. ఆ, సెకండ్ థింగ్ ఏంటంటే, సింగ్ కేసు ఉన్న మోడరేషన్ ఉంది కదా, మోడరేషన్ మీద మనలో చాలా స్ట్రెస్ చేసి ఒక కంపల్షన్ అయితే క్రియేట్ చేశారు జడ్జి మీద. ఓకే. మోడరేషన్ మీద హీ హ్యాస్ టు టేక్ వన్ స్టాండ్ అని నేను అనుకుంటున్నా. అది కరెక్టా తప్ప, లేకపోతే వీళ్ళు చేసిందే కరెక్టా, లేకపోతే సంజయ్ సింగ్ది కరెక్టా, ఇవన్నీ ఒక కంపల్షన్ అయితే వచ్చింది జడ్జి మీద. తీసుకుంటా తీసుకోవడా చూడాలి యాక్చువల్గా. ఉమ్. ఈ కేసు మనం గెలిస్తే వాళ్ళు గెలిస్తే మనం సుప్రీంకోర్టుకి వెళ్ళడం ఖాయం. సో ఇక్కడ తేలినైతే కాదని నేను అనుకుంటున్నాను సో ఇది. ఆల్రెడీ మనము రాజధాని టికెట్స్ బుక్ చేసి పెట్టుకోవాలి, ఎందుకైనా మంచిది. అంటే ఆన్లైన్ మనమైనా కొన్ని టికెట్లు బుక్ చేసి పెట్టేస్తే ఎందుకైనా మంచిది. ఎట్లా ఎట్లా ఢిల్లీకి పోవాల్సిందే. ఈసారి మీరు లీడ్ చేయాలన్న, ఇప్పుడు ఈసారి ఇక మీరు లీడ్ చేయాలి యాక్చువల్గా. అంతేనా? ఇక చేద్దాం. అందరూ టైర్డ్ అయినట్టున్నారు కాబట్టి ఇక మీరు రావాలి బయటికి. యోధన్ బ్రో కూడా రావాలి యాక్చువల్గా. అవునవును, వస్తాడు, యోధన్ కూడా వస్తాడు. యోధన్ మ్యూట్లో ఉన్నావు యోధన్. ఆ, యా యా మ్యూట్ తీసేసిన. నాకు నాకు పర్సనల్గా ఈరోజు రచనారెడ్డి మేడం ఆర్గ్యుమెంట్స్ విన్నాక ఏమనిపించిందంటే, మేడంకి యాక్చువల్గా
వేరే అడ్వకేట్స్ కి టైం తగ్గించి మేడం కొంచెం ఎక్కువ, ఇంకొక 1 అవర్ ఎక్కువ తీసుకుంటే అసలు కేసు డైమెన్షన్ మారిపోయేది అనిపించింది నాకు. అదే డైరెక్షన్ అసలు కేసు డైరెక్షన్ గా మారిపోయేది అనిపించింది, నాకు ఎందుకంటే ఇంత క్లారిటీగా అసలు ఎవరు మాట్లాడలేకపోయారు. విత్ మొత్తం నెంబర్స్ కేసు విత్ నెంబర్స్ షీ హాస్ నెంబర్స్ గివెన్ విత్ డేటా నెంబర్స్. ఎవ్రీథింగ్. టీఎస్పీఎస్సీ కంటే మేడంకే ఫుల్ క్లారిటీ ఉంది నెంబర్స్ మీద, వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీద. మనకు కూడా లేదంత. అందుకే తక్కువ టైం ఇచ్చారేమో. అయితే ఇంకోటి పరమేష్, ఇప్పుడు ఈ జడ్జి గారు జనవరి 22కి వర్డిక్ట్ అన్నారు కదా, ఫైనల్ వర్డిక్ట్ అన్నారు కదా. 21 days ఆల్మోస్ట్, అంటే అంతే కదా, ఆయన అదే ఉద్దేశంతో ఇచ్చుండొచ్చు. 21 రోజులు అంటే 3 వారాలు దగ్గర దగ్గర. ఈ 3 వారాలు అనేది చాలా తక్కువ సమయం కదా. 3 వారాలల్లో ఇంత పెద్ద బండిల్ ఆఫ్ బుక్స్ చదివి చేసి దాన్ని, అంటే తక్కువ సమయమా ఎక్కువ సమయమా, లేకపోతే మనం తక్కువ సమయం ఫీల్ అవుతున్నామా, లేదా ఆల్రెడీ ఆయన మైండ్లో ఏమన్నా ఫిక్స్ అయిపోయారా? ఏమై ఉండొచ్చు అంటావు యోధన్? వాట్ యూ ఫీల్? అంటే నాకేమనిపించింది అంటే ఈరోజు లాస్ట్ హాఫ్ 1 అవర్ లో వాళ్ళు ఏదో చెప్తుంటే మన సీజే సార్ టక 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 నోట్ చేసుకుంటారు ఆయన బుక్ లేదో. మేడం ఛాన్స్ అడుగుతుంటే నువ్వు ఆగమ్మా అన్నట్టు చేసిండు. అదే అదే. సో అంటే మూడ్ ఆఫ్ ద బెంచ్ అని ఉంటది కదా భయ్య. అంటే అవును మనం అవును. ఇప్పటి వరకు ఎప్పుడు కరెక్ట్ గెస్ కొట్టలేకపోయినాము, బట్ స్టిల్ అదే అదే. నాకైతే అంటే రెండు ఉంటాయి పాసిబిలిటీస్. యా ఎందుకంటే ఐ థింక్ ఎవరు సింగిల్ బెంచ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. సింగిల్ బెంచ్ అనేది ఎక్స్పెక్ట్ అసలు. కాదు. ఇక తక్కువ టైం అంటే యాజ్ ఇట్ ఈజ్ అదే ఇచ్చేద్దాం అనుకుంటే తక్కువ టైం అనిపిస్తుంది. లేదు సింపుల్ గా కొట్టేద్దామన్నా తక్కువ టైం అనిపిస్తుంది. రెండింటికి తక్కువ టైం అనిపిస్తుంది. ఉమ్. బట్ ఇక పిల్లలు కూడా తెలియదు అన్న యాక్చువల్ గా. నువ్వేమనుకుంటున్నావు అన్న? నాదైతే అంటే నేను నేను పాజిటివ్ హోప్ ఇచ్చినప్పుడల్లా అది పెంట పెంట అవుతుంది పరమేష్. నేను అందుకోసం ఈసారి ఈ వీడియోలో ఇయ్యకండి పాజిటివ్ ఈసారి. పీకిందలే భయ అంట నీ ఏమంటావు? ఏ భయ్యా నీ నోటి నుంచి అది వినలేకపోతున్నా భయ్యా. అదే నువ్వు అంటున్నా. నిరాశకే ఆశ పుట్టించటోనివి. అదే అట్లా చేసిన వీడియో. అన్న చెప్పు నేను చెప్పు. ఒక రిక్వెస్ట్ అన్నా సైడ్ ఇద్దరికి, ఆ. మీరు మీ సబ్స్క్రైబర్స్ ఉంటుంది అన్న, వాళ్ళందరికీ లక్కీ డ్రా చేసి ఒక 10 మందిని సెలెక్ట్ చేసి దండేలు ట్రిప్ తీసుకోవాలి. దండేలి దండేలు ట్రిప్ గోకర్ణ. తీసుకోవాలి. నేను గోకర్ణ వెళ్ళిదా అసలు ఇప్పుడు ఎగ్జామ్ గట్రా? రీమైన్స్ రాగానే నేను నెక్స్ట్ వీడియో గోవా నుంచే చేస్తా డైరెక్ట్. ఇక ఆగా ఎక్కడ ఎవడు వచ్చినా రాకపోయినా కారేసుకుని వెళ్ళిపోతా అంతే. గోవా నుంచే సెకండ్ నెక్స్ట్ వీడియో. ఎందుకంటే చాలా మందిని డివియేట్ చేసినారు అని నా మీద కామెంట్ ఉంది కదా. ఆ, అది ఉందా? కాదంటవా? అయితే అయితే భయ్యా ఈరోజు చాలా మంది అందరు ట్రైనింగ్ లో ఉన్నారు కదా, పోలీస్ అకాడమీలో కానీ అవును. ఎంసీహెచ్ఆర్డీలో వాళ్ళు వీళ్ళు అందరూ ట్రైనింగ్ పక్కన పెట్టి ఈరోజు బాగా చూసి ఉంటారని అనిపిస్తుంది చూసుంటారు నాకు. చూసుంటారు, వాళ్ళకి ఇక్కడనే పానమతి ఇక్కడనే ఉంటది. అదే. ఎందుకంటే మనకంటే వాళ్ళ స్టేక్స్ ఎక్కువ ఉన్నాయి కదా ఇప్పుడు. అవును అవును. మళ్ళీ కొద్దిగా దే ఆర్ ఆల్రెడీ ఇన్ ద జాబ్ కాబట్టి కొద్దిగా ఎక్కువనే ప్రెజర్ తీసుకుంటారు కదా ఆబ్వియస్ గా. అండ్ ఈరోజు ఈరోజు హైకోర్టులో కూడా పాపం అసలు వాళ్ళు ఎవరు కనబడలే. ఇన్ఫాక్ట్ ఈ రోజు కదా మనము కూర్చున్నప్పుడు మన పక్కన ఎవరు కనబడలేదు. పరమేష్ పేరు ఎంతమంది హృదయాలలో నోట్లలో నాంతుందో. ఇట్లా పరమేశ్ అంటే పరమేశే కదా, ఇట్లా జపం చేస్తుంటారు పరమేశ్ పరమేశ్ అని. ఏం లేదన్న, చాలా మంచి వాళ్ళందరూ. అదే. అరే యా 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 బ్రో. పరమేశ్, నువ్వు మంచి పాయింట్ గుర్తు చేసినావు. చాలా మంచోళ్ళు. అయితే ఈరోజు టీజీపీఎస్సి అదే మళ్ళా మన కోర్టు జడ్జి అడుగుతారు, ఎవరి మీదన్నా వీళ్ళు అలిగేషన్ వేసిరా అని అడిగి నాకు చాలా కోపం వచ్చింది అబ్బా. నాకు ఆ పాయింట్ జడ్జి గారు అడిగితే ఎవరు అలిగేషన్ వేయలే అని వీళ్ళు కూడా చెప్పారు. మనం కూడా ఎప్పుడో చెప్పినాం కదా, మనకి ఎవరికైనా ఇప్పుడు మన ముగ్గురికైనా మొత్తం మన ఆస్పిరెంట్స్కైనా 563 పీపుల్లో ఎవరి మీదన్నా మనకు పర్సనల్ గ్రడ్జ్ ఉందా? మన పోరాటము వాళ్ళ మీద మన గ్రడ్జ్ కాదు కదా. వీ హ్యావ్ ఆల్రెడీ బీన్ టెల్లింగ్ దట్ ద ప్రొసీజర్ ఈజ్ రాంగ్. కానీ వీళ్ళు ఏమంటారు, ఎవరి మీద అలిగేట్ చేసి వీళ్ళు తప్పుగా వచ్చిర్రా అని మనం ఎందుకు ప్రూవ్ చేసామబ్బా? నువ్వు ప్రొసీజర్ రాంగ్ చేస్తే గా- అందరు తప్పుగానే ఈ- వస్తారు. ఈ- No, ఆయన ఈయన పేరు చెప్తే బాగుండు, ర్యాంక్ 41 అని. ఏమో ఏమో మరి ఆయన గురించి పాపం యాక్చువల్ గా మనం ఆ, ఎక్కడ కూడా మనం ఎవరి పేరు కూడా మెన్షన్ చేయలేదు. యాక్చువల్ గా మనం టీఎస్పీఎస్సీ exactly. తో ఫైట్ చేస్తున్నాము. అదే బట్ నేను అదే వాళ్ళు అనుకుంటున్నాను కదా. వాళ్ళ మీద అనుకుంటున్నారు. వీళ్ళు దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ డైగ్రెషన్. మనల్ని డైగ్రెస్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు మనకెందుకు వాళ్ళ మీద ఇది ఉంటుంది చెప్పు. నాకు ఒకసారి ఒక పాయింట్ చెప్పు పరమేష్. ఆ కోర్టు జడ్జి కూడా ఏంది, వీళ్ళు మనల్ని రెచ్చగొట్టుడు ఏంది? మనకి ఎవరికన్నా 563 పీపుల్ మీద ఒక్కోటి మీద మనకి పర్సనల్ గ్రడ్జ్ ఉందా? మొన్నటిదాకా వాళ్ళు మన బ్రదర్సే కదా.
మనం ఎందుకు వాళ్ళకి తప్పుగా వచ్చిందంటాం? మన పోరాటం అంతా కూడా ఒకటే, నువ్వు ప్రొసీజర్ కరెక్ట్ పెట్టలేదు, కరెక్ట్ పీపుల్ రాలేదని. వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ గ్రడ్జ్ అగేన్స్ట్ ఎనీ వన్ ఆఫ్ దెమ్, రైట్? అది వీళ్ళు నేను టీజీపీఎస్సీ మనం వాళ్ళు, కోర్టు జడ్జి అర్థం చేసుకోవాలి కదా. నువ్వు అన్నది మంచి యాక్చువల్గా మాట. ఏడబ్ల్యూపీలో కూడా ఎవరి గురించి మెన్షన్ చేయలేదు మనము. మన ఎగ్జాక్ట్లీ. అలిగేషన్స్ కూడా వాళ్ళ మీద ఎవరి మీద వేయలేదు యాక్చువల్గా. అవసరమే లేదు ప్రొసీజర్ అంటున్నా. ఇష్యూస్ మీదనే అవసరమే లేదబ్బా. వాళ్ళు కూడా మనం ఎక్సెప్ట్ దోస్ బ్లాక్ షీప్, దాంట్లో ఉన్న బ్లాక్ షీప్ తప్ప మిగతా ఎవరికి జాబ్ వచ్చినా వీ ఫీల్ హ్యాపీ. ఇఫ్ దే రియల్లీ వర్క్ హార్డ్ అండ్ దే అక్వైర్డ్ ద జాబ్, మనం వీఆర్ ఆల్సో హ్యాపీ. మనం ఎందుకు వాళ్ళ మీద గ్రడ్జ్ ఫీల్ అవుతాం చెప్పు? వీళ్ళు అడుగుడు బరే ఉంది, అందులో అది కూడా చెప్పుడు కొందరు బరే ఉంది. అవును అవును, ఇంకోటి స్ట్రాంగ్ పరమేష్ ఒక డౌట్. నేను అనుకున్నా మేడం చెప్తుందేమో అనుకున్నా, ఏమని, అందరి పేపర్లు బయట పెట్టండి అని. కానీ మేడం ఎందుకో చెప్పలేదు మరి. నేను కూడా అనుకున్నా యాక్చువల్గా. మేడం మేము ఆల్రెడీ ఆర్టీఐలు అప్లై చేసినామని చెప్పినా అని చెప్పింది యాక్చువల్గా. ఆ, పేపర్ల కోసమే ఇష్టం. మా పిటిషనర్ అందరూ కూడా ఆర్టీఐ అప్లై చేసారు ఆల్మోస్ట్ అందరూ. ఉమ్. పేపర్స్ ఎవాల్యుయేషన్ ఆన్సర్ స్క్రిప్ట్స్ ఇవ్వమని చెప్పి ఆర్టీఐ ఎప్పుడో రైజ్ చేశారు యాక్చువల్గా, కేసుకి ముందే రైజ్ చేశారు. ఇంకోటి పరమేష్, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు థర్డ్ ఎవాల్యుయేషన్ అని పెద్ద ఇష్యూ అయింది కదా. థర్డ్ ఎవాల్యుయేషన్ లా అసలు పేపర్ ఎవాల్యుయేట్ చేయకుండా ఇష్టం ఉన్న మార్కులు వేసుకోవచ్చా? ఇక అంతే కదా, అక్కడ ఇంకేమన్నా అనిపిస్తుంది అక్కడ మీకు? ఎవాల్యుయేషన్ అంటే అవసరం లేదు. అక్కడ మాన్యువల్ ఎంట్రీకి అయితే మంచి స్కోప్ ఉంది కదా బ్రో. ఇప్పుడు మామూలుగా ఏమంటారు, బబుల్ చేయటం ఇవన్నీ అయితే లేదు కదా. అది ఇంకా దానికి సైంటిఫిక్ రీజన్ ఏం అవసరం లేదు, చూస్తేనే తెలుస్తుంది అది. ఇక అదే మీరు ఆ చెప్పినట్టు డెమాన్స్ట్రేషన్ నేను బాగుంది. ఆ డెమాన్స్ట్రేషన్ బాగుంది. ఏపీపీఎస్సిలో ఉంది ప్రొవిజన్, మనకి లేదని. మేడం బాగా ప్రజెంటేషన్ అనుకుంటా ఈ రోజు నాకు తెలిసి. ఉమ్, బాగా యా. చేసి. టీఎస్పీఎస్సీ యాక్చువల్గా నాకు ఇంకొకటి ఏంటంటే, వాళ్ళు ఏపీపీఎస్సీతో కంపేర్ చేసుకున్నారు కానీ జిఆర్ఎల్ వాళ్ళు సబ్జెక్ట్ వైజ్గా పెట్టారు వాళ్ళు. ఏపీపీఎస్సీ వాళ్ళు వీళ్ళు సబ్జెక్ట్ వైజ్గా పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వే మోర్ ట్రాన్స్పరెంట్ కాబట్టి టీఎస్పీఎస్సీ వాళ్ళు ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవాల్యుయేషన్ కూడా పెట్టాల్సింది, మార్క్స్ ఎన్ని వచ్చినాయో. అదే ఉమ్. మంచిగా ఉంటుండే. అన్ని ఆల్రెడీ డేటాబేస్ లో ఉంటాయి కదా అన్న. అవును. ఎంతకంటే ట్రాన్స్పరెన్సీ కమిషన్. సో అదే పెట్టాల్సింది, అది ఇంకా బాగుండేది. అదే టీజీపీఎస్సిలో టీ స్టాండ్స్ ఫర్ ట్రాన్స్పరెన్సీ, భయ్యో అదే గుర్తుపెట్టుకో. అదే టీ బాగుంది. టీ ట్రాన్స్పరెన్స్, టీ ఫర్ ట్రాన్స్పరెన్సీ. నువ్వు కొన్ని రోజులు అయితే అంటే తొందర ఫినిష్ చేసేయన్న ఈ ఫైటింగ్ కూడా. ఇక అంత నీ వెనకాల అరే చూడలేకపోతున్నాను నాకేం టీజీపీ. అవసరం అబ్బా. నా మటుకు నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే ఈ టీజీపీఎస్సీ మధ్యలో నా లైఫ్ లో దూరింది. దీన్ని వదలలేక మింగలేక అన్నట్టు ఉంది. నాకు అవసరమే లేదు. కాదన్నా, నువ్వు నాకు ఒక డౌట్. యాక్చువల్గా నాకు తెలిసి నీ గురించి తెలుసు కదా, నువ్వు దాదాపు నాకు తెలిసి ఒక ఐటీలో చాలా రోజుల నుంచే ఉన్నావు. యూఆర్ ఇన్ గుడ్ పొజిషన్. అసలు ఎట్లా వచ్చినావు దానికి? అదే అదే కర్మ అంటారు కదా. అదే నేను అదే చెప్తున్నా కదా, ఎప్పటి ఉత్తరాలు నుంచో నీ అవసరం ఉందని కూడా వచ్చినావా? అవసరం ఉంది, నా అవసరం ఉంది అనుకుని వచ్చిన. కానీ వాళ్ళు నీ అవసరం లేదు పో అని చెప్తున్నారు. బాబా పక్కెళ్ళి ఆడుకోమా అని మనకి లేలే, చెప్తున్నారు. నీ 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 అవసరం ఉంది కానీ వేరే విధంగా ఉంది. వేరే విధంగా ఉన్నట్టుంది. ఆ, సో క్రాస్ చెక్ మేకర్ వాడుతున్నారు అన్న నిన్ను. అంతే. నేను నా ఛానల్ మోటివేషనల్ వీడియోస్ కోసం పెడితే అది పక్కన పోయి ఈ టీజీపీఎస్సీని తిడుతుంటే నా ఛానల్ పెరుగుతుంది. అరే నాకు నేను ఎవరిని తిట్టను రా బాబు అంటే వీళ్ళు అతను తిట్టిస్తారు. నేను నిన్న కూడా ఎవరో ఏదో కామెంట్ చేసిన. యాక్చువల్ నేను ఏదో వేరే కామెంట్ యాక్చువల్గా పెడితే అన్నాడు భయ్యా ఛానల్ పెట్టింది సెల్ఫ్ మోటివేషన్ కి. అంతే. ఆయన మోటివేట్ కానీకి, అది మంది మోటివేట్ అయ్యారు. ఒక్క సెక్షన్ మోటివేట్ చేస్తుంది అన్న, ఒక్క సెక్షన్ మోటివేట్ చేస్తుంది. అఫెక్షన్ అదే చాలా మంది. కానీ మంచి పరిచయాలు అయినాయి బ్రదర్. అంటే మనకి టీజీపీఎస్సీ చదవడం, మనకి జాబ్ రాకపోవడం ఒక పని అయినా కానీ గ్రూప్ వన్ చదవడం అనేది మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా చాలా గ్రో అయినాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ చాలా బాగా అనిపించింది నాకు. ఐ లైక్ అన్న, దట్. నేను కూడా అన్న యాక్చువల్గా కొందరిని చూసాను. నేను యాక్చువల్గా కొందరికైతే తెలుగులో రాష్ట్రాలకు చాలా మందికి రాలేదు కానీ అసలు తెలుగు మీద అసలు పూర్తి పట్టుంటది అసలు. కొందరు మెసేజ్ చూస్తుంటాం కదా యాక్చువల్గా, అవును. అసలు విపరీతమైన పట్టుంది లాంగ్వేజ్ మీద. నేను అశోక్ నగర్లో 1 year క్లాస్ రూమ్కి పోయి చదివినా కదా, పిల్లగాళ్ళలాగా, స్కూల్ పిల్లగాళ్ళగా. నాకు ఐ కుడ్ సీ నా పక్కన ఉన్న వాళ్ళు తెలుగు మీడియమే కదా, అద్భుతమైన నాలెడ్జ్, వాళ్ళ రైటింగ్, నేను చాలా ఇంప్రెస్ అయినా. అంటే ద వే అమౌంట్ ఆఫ్ ఇంకోటి నాలెడ్జ్. ఏంటంటే సెలెక్ట్ కాని వాళ్ళది పక్కన పెడితే సెలెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో మచ్ మోర్ డిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎంపీటీ వాళ్ళ దగ్గర ఆగిర్రు. కొందరు అయితే ఇంకా టాప్ లో వస్తే ఎక్స్పెక్ట్ నా ఫ్రెండ్సే, అదే వాళ్ళు ఇంకా తక్కువ కలిగి ఆగిర్రు. అదే అదే ఎవరైనా ఎంపీడీఓ చూస్తే మిత్రులారా ఎవరన్నా నాకు చెయ్యండి అబ్బా. నేను పొద్దున చెప్పిన కదా వీడియో, మీరు అన్యాయాన్ని చూసి మీరు సహిస్తున్నారు. అది ఇంకా పెద్ద అన్యాయమే కదా. అన్ని తెలిసి కూడా నోరు మూసుకుంటున్నారు. చాలా బాధకరమైన విషయం. వాళ్ళకెట్లా తెలుస్తుంది?
నో ఆ? ఈ గేమ్ లో ఎవరికేం తెలియదు అన్న, ఎట్లయితుందో ఎవరికి తెలియదు, టీఎస్పీఎస్కి తప్ప ఎవరికేం తెలియదు. వాళ్ళు ఎట్లా అదే దిద్దిర్రు, ఎట్లా వేసిర్రు, మెకానిజం ఏంది, వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే మేబీ మనకంటే మంచి రాష్ట్రం ఉన్నారేమో అనుకోవచ్చు. అదే సరే, కంక్లూడ్ చేద్దాం. నా పరమేష్, దగ్గరికి అయితే పిటిషనర్ ఇక నువ్వు ఏమంటావు ఫైనల్ గా? నీకు ఏమనిపించింది? సరే, నా డిస్కషన్ యోధన్ కాకుండా, బికాస్ ఇట్ ఈస్ యూ హూ హాస్ బీన్ ఏ బ్యాక్ బోన్ టు ద కేస్ ఫ్రమ్ ద బిగినింగ్ కదా. సో నో ఇన్ నో నో యాక్చువల్గా కేసులో చాలా మంది యాక్టివ్గా పనిచేసారు అన్న, కాకపోతే ఇక కేసు నా పేరు ఉంది కాబట్టి నేను హైలైట్ అయినా. నాకంటే అదే అసలు చాలా మంది ఎక్కువ ఫుల్ వర్క్ చేసారు. అవును, వాళ్ళ గ్రౌండ్ లో వాళ్ళందరికీ ఉంటూనే థ్యాంక్ యూ ఉన్నారు, అబ్బా. ఫుల్ వర్క్ చేస్తారు. ఇప్పుడు మన కొంతమంది పేర్లు చెప్తలేం కావాలని పర్పస్ఫుల్, ఎందుకంటే దే డోంట్ వాంట్ టు రివీల్ దేర్ నేమ్స్, అవునవును, బట్ దే హ్యావ్ నేను రియల్లీ కూడా వర్క్ అందుకనే హార్డ్. చెప్తలేను, నేను కూడా అందుకనే చెప్తలేను అన్న. దేర్ అంటే ఈ కేసు చాలా మంది చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు యాక్చువల్గా. అదే ఇప్పుడు మనము వాళ్ళ పేర్లు తీయట్లే, కానీ మనకు తెలుసు ఢిల్లీకి పోవడం తెలుసు, పెద్ద పెద్ద ఇప్పుడు ఇంత 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 పెద్ద పెద్ద లాయర్లను తీసుకురావడము, ఫండ్ ఫుల్ కలెక్షన్. లీగల్ నాలెడ్జ్ తో ఉన్నారు చాలా మంది. అసలు వాళ్ళందరూ ఎందుకు గ్రూప్ కట్ అయింది పరమేష్ నీ నో వాయిస్. వాళ్ళు లీగల్ నాలెడ్జ్ చాలా మందిని చూస్తాను యాక్చువల్గా. వాళ్ళు అడ్వకేట్లు కాదు అంతేగాని. అదే ఓకే, సో వాళ్ళ చాలా మందికి ఫుల్ లీగల్ నాలెడ్జ్ ఉందన్న ఈ కేసులలో. నేను షాక్ అయ్యా యాక్చువల్గా. అదే మరి పరమేష్ పరమేష్ నేను ఒకటే అడుగుదాం అనుకుంటున్నా. ఆన్ స్కేల్ ఆఫ్ 1 to 10 మన సైడ్ వచ్చే మన టెక్నికల్ సైడ్ బ్రో. వచ్చే ఛాన్స్ ఎంత అని. అసలు ఏదో రేట్ యువర్ సెల్ఫ్ అన్నట్టుంది బ్రో, నాకు తెలుస్తలేదు ఇప్పుడు ఇది. నువ్వే అంటే చెప్పాలబ్బా. నేను ఎవ్రీబడి వాంట్స్ చెప్పడము, టు నో అది. నేను చెప్పడం యోధన్ చెప్పడం కాదు, ఇప్పుడు మేము రోజు చెప్తున్నాం. ఇట్ ఈస్ అమ్మో, రీచింగ్ కాదన్న. ఇప్పుడు నో ఇప్పుడు గెస్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు 222 పేజీల జడ్జిమెంట్ చాలా డీటెయిల్ జడ్జిమెంట్ అనుకున్నాము, దాన్ని 2 నిమిషాలలో పక్కకు పెట్టిర్రు. సో కాకపోతే ఆర్గ్యుమెంట్స్ అయితే చాలా స్ట్రాంగ్ అయినాయి. జడ్జి హ్యాస్ టు టేక్ వన్ డిసిషన్ అన్న, మోడరేషన్ మీద అండ్ నాకేం సంబంధం లేదని వదిలే ఛాన్స్ లేదని నేను అనుకుంటున్నా. సో ఇట్ విల్ స్టాండ్ ఆన్ ఎనీ వన్ ఇష్యూ అనుకుంటున్నా, మోడరేషన్ మీద దేని మీద. అంటే మన సైడ్ వస్తుందా? మన సైడే అనుకుంటున్నా నేను. ఇక కేసు వేసేటట్టు పట్టుకొని మన సైడ్ వస్తామని అడుగుతారు బ్రో, మీరు నాకు అర్థం కాదు. అంతే, Obviously రాంగ్ మన క్వశ్చన్ సైడ్ అది. వస్తారు అనుకుంటున్నాను. ఇది రాంగ్ క్వశ్చన్. సరే ఇప్పుడు ప- ప- పరమేష్ ఎట్లా మన సైడ్ వస్తుందట నీకేమనిపిస్తుంది భయ్య? నువ్వు నువ్వు నెగిటివ్ గా చెప్తేనే మాకు బెటర్. నేను నెగటివ్, అన్న ప్యూర్ చెప్పన్న నెగటివ్ కొద్దిగా. నేను పీకిందని చెప్తున్నా ఈ కేసుని. లాస్ట్ 30 నిమిషాలు చూసిన తర్వాత నేను పాజిటివ్ గా చెప్తే అది ఎప్పుడు మరి వర్కౌట్ కాలేదు, ఎందుకో ఫర్ సమ్ రీజన్. పబ్లిక్ కూడా దాని నుంచి నెగిటివ్ కోరుకుంటారు కాబట్టి నేనైతే పోయిందని అనుకుంటున్నాను, ఏ ఎందుకంటే నా లాస్ట్ లో. నా- నాకు కూడా అదే అనిపిస్తుంది భయ్య. ఐ థింక్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఫేవర్ గానే వస్తుందని అనిపిస్తుంది. అంటే అండ్ నాకు వాళ్ళు సీరియస్ గా కూడా అదే అనిపిస్తుంది జెన్యున్ గా. లాబింగ్, వాళ్ళు మస్తు లాబింగ్ కూడా చేస్తారు కదా. ఇప్పుడు మనకంటే ఎవరు తెలియదు, కానీ వాళ్ళకైతే గవర్నమెంట్ ఉంది, టీజీపీఎస్సీ ఉంది, జ్యుడిషియరీకి యాక్సెస్ ఉంది, వాళ్ళు ఏదైనా చేయొచ్చు. దే హ్యావ్ ఆల్ ద యాక్సెస్ టు ఎవ్రీ వన్, రైట్? సో ఎంత దూరం మనం వచ్చు, డబ్బులు ఉన్నాయి, మనం చూడు అరే డబ్బులు అటెట్లా ఉన్నాయి. మాట్లాడుతావు నువ్వు? అదే అంతా ఉంటే మరి సింగిల్ జడ్జ్ అగేన్స్ట్ ఎట్లా అంటే వస్తుంది? ఆ స్కోప్ ఉంది అంటున్నా, ఖచ్చితంగా చేస్తారు అనట్లే, ప్రాబబిలిటీ లేదన్న, ఉంది అంటున్నా. దెర్ ఈస్ ఏ ప్రాబబిలిటీ దట్ దే హ్యావ్ ఆల్ ద రిసోర్సెస్ అంటున్నా నేను. వాళ్ళు వాటిని వాడుకుంటారని అనట్లే కదా. దే హ్యావ్ యాక్సెస్. ఇప్పుడు మనకు నో యాక్సెస్ లేదు, మనకి ఫినాన్స్ కి ఫుల్ యాక్సెస్ లేదు, మనకి సీఎంని కలుద్దామంటే యాక్సెస్ లేదు, ఎవరిని కలుద్దామని యాక్సెస్ లేదు, టీజీపీఎస్సీకి యాక్సెస్ లేదు. మరి వాళ్ళకి అన్ని యాక్సెస్లు ఉన్నాయి కదా, వాళ్ళు దాన్ని వాడుకుంటారా వాడుకోరా మనకి పక్కన పెడితే, వాళ్ళకి ఆ ప్రొవిజన్ ఉంది కదా అంటున్నా. సో అన్న యూ షుడ్ గో అన్న, వెళ్ళి మీట్ అవ్వాలి యాక్చువల్గా. ఫస్ట్ టీజీపీఎస్సీ పోవాలి. పోయినాము అప్పుడు, నేను యోధను ఆయన కలిసినాం కదా. ఆయన పేరేందబ్బా? ఎందుకు పోలే? ఇప్పుడు కూడా టీజీపీఎస్సీ బయటనే ఉండుగా. బయటనే ఉంది. రాత్రి అవుతుంది, నాంపల్లి కాడ ఫుల్ ట్రాఫిక్ ఉంది, చూడు ఎట్లుందో పరిస్థితి. అదే. సరే, మళ్ళీ అన్న నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నా, నెక్స్ట్ టైం ఏముందబ్బా, ట్రిప్. ట్రిప్పులు అయిపోయినాయి ఇక. ఈ సంవత్సరం ట్రిప్పులు అయిపోయినాయి చాలు. బెహ్రెయిన్ మొన్ననే లాస్ట్ వీకే పోయి వచ్చిన, బెహ్రెయిన్ చాలా అయిపోయింది, ఇంకా ఇప్పుడు ఏం అన్న లేదు. ఈ సంవత్సరం కూడా అయిపోయింది కదా అన్న, రేపు అయితే ఇప్పుడు అయిపోతుంది, దులిపిన, ఉంటుంది. బస్సా దులిపిన ఒక్క చిల్లర చిల్లర పైసలు రాలుతున్నాయి తప్ప ఏం లేవన్న. సో కొన్ని రోజులు పని చేసుకో, భయ్యా 2 క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నా. పండగ చేసుకో, అడుగు. రేపు న్యూ ఇయర్ ప్లాన్ ఏంది? ప్లాన్ ఉంటే అందులో మేము ఉన్నామా లేమా? న్యూ ఇయర్ ప్లాన్ అయితే ఏం లేదు, ఇంటి దగ్గరనే. నాకు మీరే చెప్పండి, ఎవరైనా పిలుస్తా అంటే నేను రెడీగా వచ్చేస్తా. ఐఎమ్ రెడీ. గ్రీన్ టీ తాగడానికి వచ్చేసి కానీ, మణికొండ నుంచి గచ్చిబౌలి ఎంత దూరం? గ్రీన్ టీ గ్రీన్ టీ తాగడానికి కానీ రమ్మంటే అట్లా వస్తాం, ఏం ప్రాబ్లం ఏం లేదు. గ్రీ- కాదు అన్న, ఇప్పుడు నో మీరు యూ షుడ్ కమ్ అపార్ట్ అన్న. మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 1 మీద కాకుండా వేరే టాపిక్స్ మీద డిస్కషన్ చేయాలి మీరు యాక్చువల్గా. అదే చేస్తాం ఇప్పుడు. యువదంతో మీరు
నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు ఈ టీజీపీఎస్. ఏం చేస్తాం అబ్బా, రోజు పొద్దున్న లేచి ఎంతకన్నా తిట్టాలి చెప్పాలని, తిట్టి 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 నోరు ఖరాబ్ అయింది తప్ప ఏం తిడతాను చెప్పు. ఇంకా నేను పోనీ వేరే టాపిక్ చెప్తే పరమేష్ ఎవడు చూస్తలేడు కూడా. పబ్లిక్ అందరికి పబ్లిక్ అందరికి నేను టీజీపీఎస్సీని తిడితేనే ఆహా వశాన అమ్మ ఆయతనే తిడితే నిద్రపోతున్నారు. అది లేదు, లేకపోతే ఏం చూడట్లేదు. నేను మంచి ముక్కలు చెప్తే ఎవరికి ఎక్కుతలేదు ప్రాబ్లం. సో అట్లా. చలో మరి కలుద్దాం మనం రేపటి నుండి సరే విల్ అన్న. వన్స్ అగైన్. సో అందరికీ కూడా ఇదండి మొత్తానికి చెప్పినాం కదా, సమ్మరైజ్ చేసినాము. సో ఈ ఇయర్కి దిస్ ఈజ్ 2025 ఇట్లా ఇట్లా గడిచిపోయింది. రేపు 31st. ఇది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ న్యూస్ ఇన్ 2026. అండ్ విష్ యూ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ టు ఆల్ ఆఫ్ యూ. లేదా నువ్వు కూడా చెప్తా అంటే చెప్పు. చలో భయ్య. ఉమ్, అందరికి హ్యాపీ ఆ, న్యూ ఇయర్ ఇన్ నేనా అడ్వాన్స్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ 20 అడ్వాన్స్. హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్ అందరికి. చలో మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగైన్. దిస్ ఈజ్ ఆదిత్య బొమ్మ అండ్ యోధన్ యోధన్. యోధన్ సైనింగ్ ఆఫ్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ నైట్. బాయ్ భయ్య.